రైట్. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ రాజశేఖర్, నీ గురించి చెప్పు. అంటే జస్ట్ ఫస్ట్ క్లాస్ కదా, అసలు నీ పేరు, క్వాలిఫికేషన్, ఎప్పుడు పాస్ అయ్యావు, ఇన్స్టిట్యూట్ ఎలా తెలుసు, నీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఎస్, యా, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. సార్ నా పేరు రాజశేఖర్ సార్. ఐఎమ్ ఫ్రమ్ జగిత్యాల్ సార్. కంప్లీటెడ్ ఇన్ ద ఇయర్ 2013 సార్, బీటెక్. 2013 బీటెక్. ఓకే. ఓకే సార్. లాటర్ దట్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ బ్యాంక్ ఎగ్జామ్ సార్ ఫర్ 4 years. అంటే ఇప్పుడు నువ్వు బీటెక్ చదివి దగ్గర దగ్గర 11 సంవత్సరాలు అయింది. ఎస్ సార్. ఓకే. ఆఫ్టర్ దట్ ఐ ఎస్టాబ్లిష్ మై ఓన్ బిజినెస్ సార్. ఓకే, ఏం బిజినెస్ చేసావు? సార్ వెడ్డింగ్ ఆల్బమ్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ ఫీల్డ్. ఓకే. సో ఎట్ ప్రజెంట్ ఐ టర్మినేటెడ్ మై షాప్ అండ్ నేను హైదరాబాద్ మూవ్ కావాలనుకుంటున్నా సార్, సాఫ్ట్వేర్ కోచింగ్ కోసం. సార్ నాకు ఫ్రెషర్ గా ఏమైనా ఓపెనింగ్స్ ఉంటాయా మరి? ఎక్స్పీరియన్స్ డెఫినెట్. సార్ నేను డెవాప్స్ నేర్చుకుందాం అనుకుంటున్నా సార్. డెవాప్స్ మీ ఇన్స్టిట్యూట్ లో ఉందా, నేర్పిస్తారా సార్ డెవాప్స్? డెవాప్స్ నేర్పిస్తాం, కానీ డెవాప్స్ నేర్చుకుని ఏం చేస్తావు నువ్వు చెప్పు. సార్ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మా ఫ్రెండ్స్ ని కనుక్కున్నా, నేను డెవాప్స్ ఫ్యూచర్ మంచిగా ఉంటుందట, అందుకనే డెవాప్స్ సైడ్ మూవ్ అవుదామని అనుకుంటున్నా. కరెక్టే, డెవాప్స్ మంచిగా ఉంటది, నో డౌట్. మరి డెవాప్స్ నేర్చుకున్న జాబ్ ఎట్లా పోతావు? ఫ్రెషర్ పోతావా, ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోతావా? సార్ ఫ్రెషర్ గా ఛాన్సెస్ ఉంటాయా? ఫ్రెషర్ గా మూవ్ అవుదాం అనుకుంటున్నా. నీ అభిప్రాయం, మీ ఫ్రెండ్స్ అభిప్రాయం చెప్తే కరెక్ట్ కాదని నేను చెప్తా. ఓకే. నేను అనేది నువ్వు డెవాప్స్ బాగుంది, వాళ్ళు బాగుందని చెప్పారు, నువ్వు డెవాప్స్ నేర్చుకుంటావు. బట్ రిమైనింగ్ పీపుల్, సుష్మిత అండ్ అభినయ అండ్ యామిని, కృష్ణ, కౌశిక్, సహీన్, అందరు వినండి. ఒక కేస్ స్టడీ ఒక్కళ్ళకే కాదు, అందరికి ఇది జనరల్ డిస్కషన్. మనకు చాలా డౌట్స్ క్లియర్ అవుతాయి. ఇక్కడ కూడా 10 మంది క్లాస్ రూమ్ లో కూర్చున్నారు. నువ్వు డెవాప్స్ నేర్చుకోమని మీ ఫ్రెండ్ చెప్పారు. డెవాప్స్ ఇస్ ఎక్సలెంట్ సబ్జెక్ట్, నీకు కాదంటలే. తర్వాత జాబ్స్ ఫ్రెషరా, ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోతావా? ఫ్రెషర్ గానే మూవ్ అయిదాం అనుకుంటున్నా. డెవాప్స్ లో ఫ్రెషర్ జాబ్స్ ఉన్నాయా అని మీ ఫ్రెండ్స్ ని అడిగావా? సార్ కొంతమంది ఏమో ఫ్రెషర్ గా మూవ్ అవ్వచ్చు అన్నారు, కొంతమంది ఎక్స్పీరియన్స్ పెట్టాల్సిందే అన్నారు. ఫ్రెషర్ గా డెవాప్స్ లో జాబ్స్ ఉండవు. నేను ఇప్పుడు చెప్తున్నా, రాసి పెట్టుకో. నువ్వు డెవాప్స్ నేర్చుకొని ట్రై చేసినా ఫ్రెషర్ జాబ్స్ ఉండవు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళాలి. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవటం వద్దు అని నేను చెప్తున్నా. ఒకవేళ నీకు ఎవరైనా సజెషన్ చేసి నువ్వు వెళ్ళినా కానీ నీకు అక్కడ జరుగుతుంది, ఆ ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అయినప్పుడు నీకు నేను చెప్పింది నిజమో అబద్ధమో అర్థమవుతుంది. ఓకేనా? ఓకే సార్. నాకు కూడా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలని లేదు. డోంట్ గో విత్ ఫేక్ ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్ జాబ్ గా వెళ్ళు. 10 ఏళ్ల గ్యాప్ ఉన్నా ఫ్రెషర్ గా వెళ్ళొచ్చు. నిజమా అంటే నా ఇంటర్వ్యూలు చూడు. ఈ రోజు నేను పొద్దున 8 గంటలకు ఇన్స్టిట్యూట్ కి వచ్చి 34 మంది స్టూడెంట్స్ ని మేము ఒక కంపెనీకి ఫైనల్ రౌండ్ కి పంపించాం. ఈ రోజు రైతున్నాయి, సాయంత్రం కల్లా 10 ఆఫర్లు వస్తాయి. ఆ 34 మంది 10 నుంచి 20 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యారు ఇప్పటి వరకు. అందులో 2013 పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, 2007 పాస్ అయిన అమ్మాయిలు ఉన్నారు, 2020 వాళ్ళు ఉన్నారు, 2022 వాళ్ళు ఉన్నారు. వాళ్ళది వీడియో కూడా రికార్డ్ చేసినాము. మీకు 2 రోజుల్లో ఆ వీడియో కూడా మన ఛానల్లో పడుతుంది, చూడండి. ఓకేనా? మన సబ్జెక్ట్ .NET. ఇప్పుడు నీకు ఫ్రెషర్ ప్లేస్మెంట్ కావాలంటే .NET, జావా నేర్చుకో. మేము .NET చెప్తాం. .NET లో అక్కడ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. అది వచ్చి మీరు మాతో ట్రావెల్ చేస్తే 6 నెలలు పట్టొచ్చు, 10 నెలలు పట్టొచ్చు. అంత ఓపిక ఉంటే రండి, అంతే. ఓకే, ట్రైనింగ్, జాబ్ అన్ని ఇప్పిస్తాం. ఓకే సార్. రైట్. ఇప్పుడు నేను రీసెంట్ గా ఫైనల్ అటెంప్ట్ గా కూడా వచ్చిన కానిస్టేబుల్. ఫైనల్ అటెంప్ట్ లో మిస్ అయింది. ఫైనల్ అటెంప్ట్ కాదు, నువ్వు అసలు గవర్నమెంట్ జాబులు ట్రై చేస్తే ఎట్లా? గవర్నమెంట్ జాబులు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? అందుకనే ఇప్పుడు 5-6 ఏళ్లకు ఒకసారి నోటిఫికేషన్స్ వేస్తారు జాబ్స్. గవర్నమెంట్ వాళ్ళ ఎలక్షన్ కోసం 5 ఏళ్లకు ఒకసారి నోటిఫికేషన్ వేస్తున్నారు. 20-30 లక్షల నిరుద్యోగులు ఉంటారు, 20-30 లక్షల మంది రాస్తారు, 20,000-30,000 ఉద్యోగాలు ఉంటాయి. 20,000-30,000 ఉద్యోగాలలో నువ్వు లేకపోతే మళ్ళీ 5-6 ఏళ్ళు ఆగాల్సిందే కదా. ఎన్నాళ్ళు ఆగుతావు? నీ ఏజ్ ఆగదు కదా, నీకు పెళ్లి చేయకుండా ఇంట్లో ఆగరు కదా. నువ్వు ఉద్యోగం లేకుండా పెళ్లి ఎట్టు చేసుకుంటావు? కాబట్టి గవర్నమెంట్ జాబు వెళ్ళొద్దని నేను చెప్పను, కానీ రమ్మనండి. ఎవరు పేరెంట్సా? రమ్మను, జనరల్ డిస్కషన్ గా రమ్మను. సార్ అట్లానే టైం అంతా వేస్ట్ అయింది సార్. స్టూడెంట్స్ కూర్చోమనండి, పేరెంట్స్ కూడా కూర్చోమని. జనరల్ డిస్కషన్ కదా వాళ్ళకి ఇప్పుడు పేరెంట్సే మనకి ఎక్కువ కనెక్ట్ అవుతారు. పేరెంట్సే ఎక్కువ కనెక్ట్ అవుతారు పిల్లలకి. జస్ట్
రైట్, ఓకే. యా రాజశేఖర్ చెప్పు. సార్ 10 years ఈ గౌట్ జాబ్ తోనే నా టైం అంతా వేస్ట్ అయింది, అందుకని ఈ సైడ్. అరే బాబు, ఇప్పుడు మళ్ళీ నువ్వు డెవాప్స్ అన్నది కూడా అదే, మళ్ళా ఎందుకు నువ్వు పోయి బురదలో పడతావు? నువ్వు టైం వేస్ట్ చేసుకోకు. ఓకే నాకు 6 నుంచి 10 నెలల టైం నాకు ఇవ్వు. ఓకే సార్. ఈ 6 నుంచి 10 నెలల టైంలో నేను చెప్పిన మాట విను. ఓకే పండక్కి పబ్బానికి కూడా పంపిస్తా ఇంటికి, కానీ 1 రోజు 2 రోజులే పంపిస్తా సెలవు ఇచ్చి. ఓకే నువ్వు సెలవులు తీసుకోకుండా 6 నుంచి 10 నెలలు నేను చెప్పినట్టుంటే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకపోతే నేను నా ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేసుకుంటా. ఓకే సార్. మీ అష్యూర్ ఇస్తే నేను కంపల్సరీ మీకు టైం ఇస్తా సార్. మీరు 100%, 100% నాకు ఇంకా వేరే పని ఉండొద్దు నీకు. ఓకే సార్. పొద్దున్న 8:30కి 9ంటికి రావాలి, ఫోన్ తీసుకుంటా, 6ంటికి పంపిస్తా. ఓకే సార్. ఆదివారం రెస్ట్ తీసుకో, సెలవా. పండక్కి 1 రోజు 2 రోజులు సెలవు ఇస్తా. ఆ 1 రోజు 2 రోజులు పోయి రావాలి. దసరా పోయి ఇంతవరకు రాలే కొంతమంది. సంక్రాంతి పోయిన వాళ్ళు రాలే. సంక్రాంతి ఎప్పుడైపోయింది? ఇప్పుడు మన ఫిబ్రవరిలోకి వచ్చినాం. 3 రోజులు సెలవు ఇచ్చినాం. 3 రోజులకు ముందు 1 రోజు వెనక 1 రోజు కూడా ఇచ్చినాం. ఇది పోయిరానికి 1 రోజు రావడానికి వీళ్ళందరికీ చెప్పిన ఆ రోజు నేను కరెక్ట్ సెలవు ఇచ్చిన. ఆది సోమ మంగళం మనకు పండగ. శనివారం ప్రయాణానికి ఉంటుంది, శనివారం ఇచ్చిన. ఆదివారము ఫస్ట్ పండగ, సోమవారం సెకండ్, మంగళవారము థర్డ్, బుధవారం రిటర్న్ రమ్మన్నా. ఇంతవరకు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాబ్ ఇటు కూర్చోండమ్మా మీరిద్దరు. ఏడొస్తాయి జాబ్స్. గవర్నమెంట్ జాబులు నేను తప్పంటాలేదు, కానీ ఉద్యోగాలు ఉండవు, తక్కువ ఉంటాయి. 5-6 ఏళ్ళకి పడతాయి నోటిఫికేషన్. అవును సార్. ఓకేనా? సరే, తర్వాత చూసుకోండి దాని ట్రై. ఓకేనా?